వర్షిణి వర్షిణి వాళ్ళ అన్నయ్య హర్ష. తమ్ముడు హైదరాబాద్లో ఉన్నావు ఇప్పుడు. రేపు వెళ్తున్నావా అమ్మగారుల దగ్గరికి? అవునండి. రేపు హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగానే ఉన్నాను. చెల్లి వచ్చేసిందని హ్యాపీగానే ఉన్నాను. తనలో ఇంకా కొంచెం మార్పు రావాలని చెప్పని ఇప్పుడు కూడా 50-50 గానే మాట్లాడుతుంది. మళ్ళీ వెళ్ళిపోయే ఆలోచన ఉందా? 50-50 గానే చూస్తుంది అది కూడా. కానీ కొంచెం బాధగానే ఉంది. కాబట్టి తను ఇప్పుడే మన దగ్గర కొంచెం 50% మన వైపు ఉంది. అలా ఉండంగానే మనం కొంచెం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే మన వైపు మార్చుకోవాలని వస్తుంది. అన్ని లోపలికి రానిచ్చి ఎంత తప్పు చేశారో చూసారా మీరు? అవునన్నా. అఘోరి గారిని నమ్మకంగా ఇంట్లోకి పిలవటం వల్ల ఎంత పరువు అయింది. లేదన్నా, ఇది మెయిన్ అమ్మ నాన్నలకి ఇలాగా డబ్బు అనేది ఒక ఎర్ర చూపించి పిల్లని లొంగ తీసుకున్నాను. ఇద్దరి మధ్య ప్రేమేనా లవ్వేనా అంటే మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు అంటే వాడైతే మాత్రం ఈ పిల్ల మీద ప్రేమేనండి. ఎందుకని అంతా వాడు ఇప్పుడు మీరు గమనించడం చూస్తే కనుక ఈ పిల్ల పరిచయం అవ్వకముందు కానీ గో సంరక్షణ అంటూ సనాతన ధర్మం అంటూ తిరిగాడు. వర్షిణి వచ్చినప్పుడు మాట్లాడట్లేదు, గో సంరక్షణ గురించి మాట్లాడట్లేదు, ఆడవలసిన మళ్ళా మన పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాడు. మళ్ళీ వేముల వాడి గుడి గురించి చెప్తున్నాడు. దానికి ముందు ఏం లేదు. ఆల్రెడీ మొన్న ఒక ఆర్టీవీలో కూడా మన పిల్లల్ని తీసుకొచ్చిన రోజునే, దాని తర్వాత రోజు లైవ్ లోకి వచ్చాడు. లైవ్ లోకి వచ్చినప్పుడు విష్ణుని అడిగాడు డైరెక్ట్ గా, అసలు గో సంరక్షణ అంటే ఏంటి, మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతుంటారు కదా, అదంటే ఏంటి అని అడగగానే లైవ్ నుంచి మధ్యలో వెళ్ళిపోయాడు. ఇంకొక పెద్దవాళ్ళు కూడా అడిగినప్పుడు కూడా ఆయన ఏదో అడిగారు దేని గురించో, సనాతన ధర్మం గురించి, శివపురాణం ఏంటంటే అడగగానే వెళ్ళిపోయాడు. అదే ఇందాక మాట్లాడాను, వాడికి అసలు ఏం తెలియదు. ఏంటి దేవరస గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఈ రోజు మీరు పరువు రోడ్డు మీద తెచ్చుకున్నారు. అవునా కదా? ఇందులో మీది ముమ్మాటికి తప్పే. మీరేమన్నా అనుకోండి, మీ అమ్మ తప్పు, మీ నాన్నగారి తప్పు, మీది తప్పే. ఏంటి వాడిని చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, దడుచుకోరు. ఆ రకంగా తీసుకొచ్చి వాడి ఇంట్లో తాగటం, తిరగటం, నీ మీద పడి ఎక్కటం, కండోములు తెమ్మంటాం, ఇవన్నీ నిజమేగా? మరి ఏంటి ఆయన అట్లాంటి ఎట్లా ఇంటిలో పెట్టుకుంటారు మీరు? అలా అనబడ్డా కదన్న వాడిని పంపించేసినాక ఈ పిల్ల వాటి ట్రాన్స్ లోకి ఎప్పుడు వెళ్ళింది తెలియదు కానీ వీటితో పాటు ఒకసారి వెళ్ళిపోతే బెల్లంపల్లి నుంచి విష్ణుని తీసుకొచ్చాడు. విష్ణుని తీసుకొచ్చి నీ పిల్లల్ని నీకు అప్పచెప్తానని చెప్పని మళ్ళీ మా అమ్మ చేతిలో పెట్టేస్తే మా అమ్మకి డబ్బులు అలా చూపించి ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకెళ్తాం జరిగింది. ఇప్పుడు తీసుకెళ్ళబట్టి ఇంత జరిగింది. పరువు తక్కువగా లేదు కదా? ఎక్కడన్నా గుజరాత్ లో దోహద్ అనే గ్రామం దగ్గర ఆదివాసీలు అంటున్న వాళ్ళు ఆ ఊర్లోకి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారని చెప్పని అన్నారు. అట్లాంటి ప్లేస్ లోకి వెళ్ళి ఆ ఊర్లో తిరిగాం కూడా. తిరిగినాక కొద్దిగా పక్కకు వచ్చినాక అభిలాష అనే హోటల్ అక్కడ రాజస్థాన్ అన్న, ఆయన ఆ హోటల్ మనకు హెల్ప్ చేసి పోలీసులు, అప్పుడు గుజరాత్ పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారంటే ఇలా పిల్ల మిస్ అయిందంటే చెప్పంటే పోలీసులు కూడా సరే మేము గన్స్ తెప్పిస్తాం మేము పోలీస్ స్టేషన్ నుంచి అంటేను, లేదు అవసరం లేదు మా విష్ణు నుంచి చూస్తే అలా వెళ్ళిపోయిద్దని చెప్పానంటే అప్పుడు ఒక కారు దగ్గరికి వెళ్ళాక విష్ణు నుంచి చూడంగానే స్టన్ అయిపోయింది. అప్పటిదాకా అది ఎందుకు ఆడాలన్నా మన పిల్లలు మనం తీసుకెళ్తున్నాం. మీకేమనిపించింది? వాడికి ఏం ఇది లేకుండా ఏడుస్తున్నాడా? వాడు ఏదో పెట్టుకునే కదా ఏడుస్తున్నాడు. మనసులో ప్రేమ అసలు కామ వాంఛ అది. మా అన్నయ్య మీద కూడా అసలు ప్రీవియస్ వీడియోస్ లో ఎలా పడి మీద పడి ఎలా చేస్తున్నాడు చూస్తున్నాను. నన్ను కూడా అసలు వాడేసుకుని ముగ్గులు పెట్టి ఇలానే చేసాడని చెప్పాను. ఒకసారి కొట్టాడు విష్ణు అన్నయ్య. ఆ వీడియో కూడా మీ మీడియాలోనే వచ్చింది. అది ఏం చెప్పాలనుకుంటున్నా ఫైనల్ గా ఒక ఆడపిల్ల అన్నయ్యగా? లేదన్న, ఇప్పుడు మన పిల్లల్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి ఆ పిల్లని చాలా మంది మీ వీడియోలోనే చూసిన కొంతమంది సామీజీలు కానీ చాలా డేంజర్ గా ఉంది. ఆ పిల్ల కడుపులో మందు నుంచి ఆల్రెడీ మొన్న ఆర్టీవీలో కూడా నాకు మందు పెడతాం వచ్చు కానీ వచ్చి నీకు చేయలేదు అంటుంది. అది ఎలా కుదురుతున్నా? తినటం వచ్చి కానీ పల్లెల్లో కంచంలో ఉన్నా నేను తినలేదంటే ఎవరైనా నమ్ముతారన్నా? నాకు మందు పెడతాం వచ్చి నేను వచ్చి నీకు పెట్టలేను. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎట్లా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని? అమ్మ నాన్న కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు అన్న. కాకపోతే వాస్తవానికి నాకైతే తమ్ముడు హర్ష, ఇది ప్రజలకి అనవసరమైనటువంటి సమస్య, ప్రజలకు ఉపయోగపడే సమస్య కాదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవునా కదా? నా వరకు అయితే, నేను అందరం మీడియా గురించి చెప్పను, నా వరకు అయితే ఇది అనవసరమైన సమస్య. కానీ
మరి నేనెందుకు వచ్చి మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని, మీ అమ్మగారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని, నేనెందుకు వచ్చాను అంటే, వాడి బాగోతాలు ప్రజలకి బయటపెట్టి, ఏ మీడియా వాళ్ళకి కూడా వాడి మీద కేసు ఉందని తెలియదు. ఏ మీడియా వారి దగ్గర కూడా వాడి పాస్బుక్, వాడి ఆధార్ కార్డు, వాడి బ్యాంక్ పుస్తకం ఇవన్నీ ఎవరి దగ్గర లేవు, నా దగ్గర ఉన్నాయి. కాబట్టి వాడి భాగవతం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో, ఒక తల్లిదండ్రులు ఒక ఆడపిల్ల కోసం ఎంత బాధపడుతున్నారో తెలియజేయటం కోసం నేను ఇంటర్వ్యూ చేశాను. లేదంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఇది అంటే నాకు అనిపించింది, ప్రతి ఒక్కరు కూడా తన ఇంట్లో ఆడపిల్ల అని చెప్పని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేయడం జరిగిందన్న. మీరు వచ్చి చేసిన పెద్ద హెల్ప్ అన్నది మాత్రం చాలా హెల్ప్ అయింది. కేసు ఉందని మీరు వచ్చి చెప్పేదా కూడా నాకు కూడా తెలియదు. అలా డబ్బులు ఇలా 2 సార్లుగా 4 లక్షలు సార్ 5 లక్షలు సార్ అలా వేయించుకున్న సంగతి కూడా మనకు తెలియదు అన్న. నువ్వు చేసిన హెల్ప్ చాలా పెద్ద హెల్ప్ అన్న. అవును, అదే అతనికి బాగా డ్యామేజ్ అయిపోయింది. అవునన్న, ఎవరికి తెలియదు అతను బాగా. నువ్వు చెప్పేది అసలు ఎవరికి తెలియదు అన్న. ఇంత ఇలా కేసు ఉందని అని మన చెల్లిని తీసుకెళ్ళిన మా విషయం మాత్రం తెలుసు, కానీ ఇలా 2వ కేసు ఉందని చెప్పిన మాత్రం నువ్వు చెప్పినాక మీకు కూడా తెలియదు. అతను పర్సనల్ గా డీటెయిల్స్ కూడా మీకు తెలియదు. నాకు కూడా తెలియదు. ఆధార్ కార్డు తెలియదు, అతని పాస్బుక్లు ఇవన్నీ తెలియదు. కానీ నేనేంటంటే కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టా. ఆ పిల్లని ఎలా అయినా సరే మిమ్మల్ని మీ దగ్గరకు చేర్చాలి అని కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టి అతని గురించి ఆరా తీయటం మొదలు పెడితే నాకు వచ్చినటువంటి ఆ విషయాలు అవన్నీ ప్రజలకు తెలియపరిచాయి. సరే, ఏదేమైనా ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండండి, చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి. చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. చిన్నపిల్ల 23 కాకపోతే ఏంటన్నా, కొంతమంది మీడియాలు మాత్రం ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ప్రశ్నని విజయవాడ తీసుకొస్తుంటే ట్రైన్ లో నుంచి దూకిందని, ఇలా పారిపోయిందని, మళ్ళీ మిస్ అయిందని అసలు లేని ఆలోచన ఆ పిల్లకి ఇస్తున్నారన్న.